Gold is an emotion when you hold only ornament. Okay. Otherwise there is no emotion. Otherwise it is an investment. People కున్న అపోహ ఏంటంటే గోల్డ్ అనేది ప్రైస్ తగ్గదు అంటారు. దేర్ వర్ పీరియడ్స్ గోల్డ్ 8 years నెగిటివ్ రేట్ని ఇచ్చింది, సిల్వర్ 40% డౌన్కి వెళ్ళిపోయింది 10 years తర్వాత. బట్ ఇంత ర్యాలీ తర్వాత ఇది సస్టైన్ అవుతుందా? నేను అసలు గోల్డ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ చూడలేదు. ఐఎమ్ లుకింగ్ అట్ యాజ్ అన్ ఆర్నమెంట్ కమ్ ఇన్వెస్ట్మెంట్ కమ్ ఎమర్జెన్సీ ఫండ్. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ గోల్డ్ లోన్ ఈస్ గివెన్ ఓన్లీ ఆర్నమెంట్ మీద ఇస్తారు, కాయిన్స్ మీద ఎవరు అంటే ఆర్నమెంట్ మీ ఎమర్జెన్సీ ఫండ్ లాగా పనికొస్తుంది. ఆ నాన్ రెగ్యులేటెడ్ స్పేస్ రిస్కీ కదా, మన హార్డ్ అండ్ మనీ ఎలా పెడతాం? ఫర్ ఎనీ ఎమర్జెన్సీ యూ కెన్ కీప్ హ్యాండ్స్ ఇన్ పాకెట్ విత్ గోల్డ్ ఆర్నమెంట్ ఇన్ ఇట్. వెళ్ళి తెచ్చుకోవచ్చు, డబ్బులు తెచ్చుకోవచ్చు. లేకపోతే ఎంత ఇబ్బంది. ఇప్పుడు గోల్డ్ లోన్కి మిమ్మల్ని సిబిల్ అడుగుతున్నారా, ఇన్కమ్ ప్రూఫ్ అడుగుతున్నారా? అడగరు. ఇట్ ఈస్ సేఫ్ ఫర్ ది ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ కదా. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. గోల్డ్ గురించి మీరు న్యూస్ విన్నప్పుడు అవకాశం మిస్ చేసుకున్నాను కదా, గోల్డ్ మీద నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సింది, చాలా బాగా పెరిగింది, లాస్ట్ 1 year 70%, 80% ఇవన్నీ వింటున్నాం. అలా అయితే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే రైట్ టైం గురించి వెయిట్ చేయాలా, ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసేయాలా, ఫిజికల్ గోల్డ్, జ్యువెలరీ, బుల్లియన్, ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్, ఇప్పుడు ఎవ్రీడే 10 rupees, 100 rupees, డిజిటల్ గోల్డ్ అప్లికేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఏది ఎంచుకోవాలి, ఏది బెనిఫిట్స్ని ఎక్కువగా ఇస్తుంది, దీని గురించి మనం డిస్కస్ చేయాలనుకుంటున్నాము. మనతో ఇప్పుడు ఎం రామ్ ప్రసాద్ గారు, సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ ఉన్నారు. 4,000 కన్నా ఎక్కువ మందికి వెల్త్ క్రియేషన్ గురించి ఆయన హెల్ప్ చేశారు, సజెస్ట్ చేశారు. పైసల ముచ్చట్లు బుక్ ఆథర్ కూడా ఈయన. సార్, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ సార్. సో గోల్డ్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఇన్వెస్ట్మెంట్, ఇది ఒక ఎమోషన్. ఇండియన్స్ అని చూసుకున్నట్లయితే మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తాం. బట్ దెర్ ఆర్ సమ్ రాంగ్ వే ఆఫ్ కమిటింగ్ టు గోల్డ్. చాలా బాగా పెరిగింది అని జ్యువెలరీ తీసుకుంటారు, అలాంటివన్నీ ఉంటాయి. సో మీ దృష్టిలో, అంటే మీరు అబ్జర్వ్ చేసే వరకు, ఇప్పుడు 2025 December 29th మనం షూట్ చేస్తున్నది. టు స్టార్ట్ విత్, మీకు గోల్డ్ గురించి ఉన్న అబ్జర్వేషన్ ఏంటి? ఫ్యూచర్ ఆఫ్ గోల్డ్ అనుకున్నట్లయితే మేబీ ఫర్ 1 or 2 years, వాట్స్ యువర్ అబ్జర్వేషన్? మల్టిపుల్ పాయింట్స్ ఇన్ ఇట్. ప్లీజ్ సార్. ఫస్ట్ పాయింట్ మీరు అన్నది, గోల్డ్ ఈజ్ అన్ ఎమోషనల్ థింగ్. ఎమోషన్ ఈజ్ మోస్ట్ నీడెడ్ ఇన్ ఎనీబడీస్ లైఫ్. ఓకే రైట్. ఓకే అక్కడ గోల్డ్ ఈజ్ అన్ ఎమోషన్ వెన్ యూ హోల్డ్ ఓన్లీ ఆర్నమెంట్. ఓకే అదర్వైజ్ దెర్ ఇస్ నో ఎమోషన్. ఓకే అదర్వైజ్ ఇట్ ఇస్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఆ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. షూర్. మీరు హారంగా, ఆభరణాలుగా ఉంటేనే అది ఎమోషన్. పేపర్ గోల్డ్ ఎమోషన్ ఎందుకు అవుతుంది? అది ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఫస్ట్ ఆ క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ మీరు ఏదో క్వశ్చన్ అడిగారు లాస్ట్. ఎస్ సార్. అంటే ఫ్యూచర్ ఏంటి అని, ఎందుకు గోల్డ్ ఇంతవరకు పెరిగింది, ఫ్యూచర్ ఏంటి 1 or 2 years అనుకుంటే? ఫస్ట్ థింగ్, దట్ ఈస్ ఎ వెరీ, అంటే నాకు ఆ నాలెడ్జ్ లేదని నేను నమ్ముతాను. ప్రెడిక్టింగ్ గోల్డ్ ఈజ్ బేస్డ్ ఆన్ సెవరల్ గ్లోబల్ పారామీటర్స్ కదా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న థింగ్స్ బట్టి. ఓకే, కొన్నిసార్లు పీపుల్స్, సెంట్రల్ బ్యాంక్స్ ఆర్ బయింగ్, సమ్ గోల్డ్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఆర్ స్టాప్డ్ ఎక్స్పోర్ట్స్ ఆపేసాయి, ఇవన్నీ ఉంటాయి. ఐ కాన్ ప్రెడిక్ట్ దట్. ఓకే, గోల్డ్ ఫ్యూచర్ నేను ప్రెడిక్ట్ చేయలేను, అంత నాలెడ్జ్ నాకు లేదు. ఓకే ఓకే, కానీ వాట్ ఐ కెన్ టెల్, పాస్ట్ హిస్టరీ నుంచి మీరు చూస్తే దేర్ వర్ పీరియడ్స్ గోల్డ్ 20 years నెగిటివ్ రేట్ని ఇచ్చింది. ఓకే, ఐ సెడ్ 20 years. పీపుల్కి ఉన్న అపోహ ఏంటంటే గోల్డ్ అనేది ప్రైస్ తగ్గదు అంటారు. ఎప్పుడు డేటా చూడరు. గోల్డ్ తగ్గుతుందా, తగ్గదు, ఎప్పుడు పెరుగుతుంటారు. నో, 2012లో గోల్డ్ ఏ ప్రైస్ ఉందో మళ్ళీ 2018లో ఆ ప్రైస్కి వచ్చింది. మధ్యలో ఇట్ ఫాల్. ఓకే, 3,600 అంతా ఉండి 3,200 నుంచి 2,600కి వెళ్ళిపోయింది పర్ గ్రామ్. ఓకే, 2013, 14, 15, 16, మళ్ళీ 18లో ఆ ప్రైస్ వచ్చింది. అంటే 6 years గోల్డ్ డెలివర్డ్ నెగిటివ్ రిటర్న్. హైయెస్ట్ గోల్డ్ గ్రోత్ హ్యాపెండ్ బిట్వీన్ 1970 to 1972. ఓకే, అది మోర్ దెన్ డబుల్ అయిపోయింది జస్ట్ ఇన్ ఇయర్. 70 నుంచి 72 మధ్యలో. ఓకే, 1947లో ఉన్న గోల్డ్ ప్రైస్ 1964 వరకు లేదు మళ్ళా. ఓకే, ఇది మీరు గూగుల్ చేస్తే డేటా వస్తుంది. కానీ పీపుల్ ఇది నమ్మరు. గోల్డ్ ఎప్పుడు పెరుగుతుంది, తగ్గదు అంటారు. నో, రీసెంట్గా అయితే 2012లో గోల్డ్ ప్రైస్ చూడండి, అక్కడ నుంచి ఇయర్ ఆన్ ఇయర్ గోల్డ్ ప్రైస్ చూడండి, యూ విల్ క్లియర్లీ సీ 12 నుంచి 18 వరకు గోల్డ్ నెగిటివ్ రేట్ని ఇచ్చింది. ఓకే, నా పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే మీరు పేపర్ గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తారో, డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తారో, గోల్డ్ ఈటీఎఫ్ ఇన్వెస్ట్ చేస్తారో, గోల్డ్ రేట్ తగ్గితే
మీ గోల్డ్ వాల్యూ తగ్గిపోయినట్టే. ఓకే, ఇక్కడ గోల్డ్ లేదు, ఇన్వెస్ట్మెంట్ వాల్యూ తగ్గి. బట్ సేమ్ అమౌంట్ మీరు ఆర్నమెంట్లో పెడితే వాల్యూ తగ్గదు. ఓకే. మీ హారం ఏం తగ్గదు కదా, సైజ్ చిన్నది. మీరు కొనుక్కుంది 10 తులాల హారం ఉందని చెప్తారు కానీ 10 తులాలు ఇంటూ 1,40,000 చెప్పరు కదా. ఓకే. సో ఆ ఎమోషన్ ఇక్కడ మీరు మీ ఫేవర్గా ఉంటుంది. ఓకే. సో నేనైతే పర్సనల్గా మేబీ మెనీ పీపుల్సే రాంగ్ అనొచ్చు, గోల్డ్ అంటే ఆర్నమెంట్ ఫామ్లోనే హోల్డ్ చేయాలంటాను. ఓకే. బులియన్ హోల్డ్ చేస్తే, ప్యూర్ గోల్డ్ హోల్డ్ చేస్తే, కాయిన్ హోల్డ్ చేస్తే మీకు ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ గోల్డ్ లోన్ ఈజ్ గివెన్ ఓన్లీ ఆర్నమెంట్ మీద ఇస్తారు, ఓకే. కాయిన్స్ మీద ఎవరు. ఓకే. అంటే ఆర్నమెంట్ మీ ఎమర్జెన్సీ ఫండ్ లాగా పనికొస్తుంది. ఆల్ యూ నీడ్ టు డూ, ఆ ఒక్కరోజు మీ వైఫ్ని మీరు కన్విన్స్ చేయాలి ఆర్నమెంట్ బయటికి తీసుకెళ్ళడానికి. ఓకే. యాక్చువల్ జెన్యూన్ ప్రాబ్లంలో ఉంటే మన వైఫై ఫస్ట్ మనకి ఇస్తారుగా. సో మీ ఎమర్జెన్సీ ఫండ్ గోల్డ్ ఆర్నమెంటు. ఓకే. అది కూడా ఎలా, ఆ రోజు గోల్డ్ ప్రైస్ తగ్గినా మీరు దాన్ని అమ్మకుండా ప్లెడ్జ్ చేసి లోన్ తెచ్చుకుంటున్నారు. ఓకే. అదే ప్యూర్ గోల్డ్ అయితే మీరు అమ్మాలి, లోన్కి పనికిరాదు. ఇది ఫస్ట్ పాయింట్, మీకు అర్థమైంది కదా. ఓకే. ఓకే. అండ్ రీసెంట్ న్యూస్ చూసినప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ ఆర్ నాట్ సెబీ రెగ్యులేటెడ్, సేఫ్ కాదు, ఆర్బీఐ రెగ్యులేషన్ లేదని చెప్తున్నారు. మరి అప్పుడు ఎందుకు రిస్క్ చేస్తున్నారు? ఓకే. మీరు అబ్జర్వ్ చేస్తే 2 years బ్యాక్ ఈ క్రిప్టోది ఒక ప్లాట్ఫామ్ వెళ్ళిపోయింది. దాన్ని చాలామంది ప్రమోట్ చేశారు, దానికి ఏయో చెప్పారు, క్రిప్టో ఇన్వెస్ట్ చేస్తే దాని ఎఫ్డి ఇంట్రెస్ట్ వస్తుంది, మళ్ళీ అది అన్నారు. అది ప్లాట్ఫామ్ ఎగిరిపోయింది. దట్ ఈస్ నాట్ రెగ్యులేటెడ్ థింగ్. ఓకే. గాన్. నా క్లయింట్ ఒకతను 8 lakhs పోగొట్టుకొని చెప్పారు. నేను చెప్పినప్పుడు అలా ఉండదు సార్ అన్నాడు. తర్వాత సార్ యువర్ రైట్ సార్ అన్నాడు. ఓకే. టైం పడుతుంది. సో ఈ ప్లాట్ఫామ్స్ ఎంతవరకు నమ్మాలి, అది ఒక ఛాలెంజ్. ఓకే. ఆర్ దే మెయింటైనింగ్ ఈక్వలెంట్ గోల్డ్? ఇఫ్ నాట్, మరి ఇంత ప్రైస్ పెరిగినప్పుడు ఇబ్బంది వస్తుందిగా. కరెక్ట్. అది ఆర్నమెంట్లో ఏ ఇబ్బంది ఉండదు. దీని అందరికీ వచ్చే అబ్జెక్షన్ ఏంటంటే, సార్ మీరు ఆర్నమెంట్ అంటారు కానీ ఆర్నమెంట్ కొంటే నాకు మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ ఛార్జెస్ 15% పోతుంది కదా. అవును. దీనికి నా మొదటి పాయింట్ ఏంటంటే, 15% ఛార్జెస్ నీకు ఇంపార్టెంటా, నీ కూతురు అందంగా ఆర్నమెంట్ వేసుకొని కనపడటం ఇంపార్టెంటా? ఓకే. దీని ముందు అదెంత? చాలా చిన్నది. అండ్ ఆ మేకింగ్ అండ్ వేస్టేజ్ ఛార్జెస్ని అవాయిడ్ చేయడానికి కూడా మనకి ఈరోజు మార్గాలు ఉన్నాయి. ఏంటి? గోల్డ్ స్కీమ్. ఓకే. అందరు కోపం వచ్చేస్తుంది. గోల్డ్ స్కీమ్ ద్వారా కడితే ఫ్రాడ్ అయితే ఏంటి? గోల్డ్ స్కీమ్ రన్స్ అండర్ ది కంపెనీస్ యాక్ట్ 2012 ఒక యాక్ట్ ఉంది. ఓకే. ఎనీ కంపెనీలో మీరు గూడ్స్ అండ్ సర్వీసెస్ కొనడానికి 11 months ముందుగా అడ్వాన్స్ ఇవ్వచ్చు. అందుకనే మనకి గోల్డ్ స్కీమ్ని అడ్వాన్స్ పర్చేస్ స్కీమ్ అంటారు. ఓకే. అది ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కాదు, అడ్వాన్స్ పర్చేస్ స్కీమ్. ఓకే. మీరు ఆర్నమెంట్స్ కొనడానికి అడ్వాన్స్గా మనీ ఇస్తున్నారు. ఆ మనీని అతను ఎవ్రీ మంత్ వాడుకున్నాడు కదా, అందుకని యాజ్ అ బెనిఫిట్గా వేస్టేజ్ అండ్ మేకింగ్ ఛార్జ్ లేకుండా మీకు ఆర్నమెంట్ ఇస్తున్నాడు. అగ్రీడ్? ఓకే. సార్ దీంట్లో ఫ్రాడ్ జరగదా? జరిగితే ఏంటి? మై ఆన్సర్ ఈజ్, ఇప్పుడు నా శాలరీ 1 lakh ఉంటే టేక్ హోమ్ పర్ మంత్, నేను గోల్డ్ స్కీమ్లో ఎంత పెడతాను? మా అంటే 20,000 పెడతాను. 10 to 20,000 అంతే కదా. 11 monthsలో నేను ఇన్వెస్ట్ చేసింది ఎంత? 2 lakhs, 2.2 lakhs. ఇన్ ద ఈవెంట్ ఫ్రాడ్ జరిగితే నేను ఎంత లాస్ అవుతున్నాను నా లైఫ్లో? 2 months శాలరీ. ఇది లైఫ్ మొత్తం పోయేంత ఇబ్బంది కాదు కదా. నువ్వు 20 లక్షలు పెట్టి స్థలం కొంటే ఫ్రాడ్ జరిగితే ఏంటని ఆలోచించాలి. గోల్డ్ స్కీమ్లో ఎందుకు ఆలోచిస్తున్నావు? జరగదని గ్యారెంటీ ఇవ్వట్లేదు. జరిగితే కూడా ద లాస్ మీకు వచ్చేది 2 months ఎక్స్పెన్సెస్, 2 months ఇన్కమ్ ఆర్ 1 month ఇన్కమ్. అది లైఫ్ పోయేంత పెద్ద రిస్క్ కాదు. కానీ మీరు గోల్డ్ స్కీమ్ కట్టడం మొదలు పెడితే యూ కెన్ కీప్ యువర్ వైఫ్ హ్యాపీ ఫర్ 11 months. ఓకే. దే విల్ బి లుకింగ్ అట్ కదా, ఇంకా 10 more months, 9 more months, just 2 more months done. Then they feel happy. That works like a dopamine. That's good for health కదా. సో తీరా మీతో మంచిగా బిహేవ్ చేస్తారు, మీరు క్లోజ్గా ప్లాన్ చేస్తారు, దీనికి అడిషన్ ఇంకొక 1 lakh వేద్దాము, ఈ ఆర్నమెంట్ రాదు కదా, 40 grams కాస్ట్ పెరిగింది, అది ఎంత మంచిది. సో ఒక వ్యక్తికి మనకి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఒక లిమిట్ ఉంటుంది. మ్యారీడ్ ఉమెన్ కెన్ క్యారీ అప్ టు 500 grams ఆఫ్ ఆర్నమెంట్, అన్మ్యారీడ్ కెన్ బి 250 grams ఆఫ్ ఆర్నమెంట్, మెన్ కెన్ బి 100. ఈ లిమిట్స్ వరకు ఆర్నమెంట్స్ పెట్టుకోమని చెప్తాం. ఓకే. దీన్ని బియాండ్ వస్తే గోల్డ్ అప్పుడు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు 10 yearsలో గోల్డ్ ఎంత ఇచ్చింది, అదర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఎంత ఇచ్చాయి. ఓకే. మీరు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, చూసుకొని ఎక్స్పోజర్ తీసుకోండి. బట్ అన్ని ప్లాట్ఫామ్స్ నమ్మడానికి లేదు. ఓకే.
ఓన్లీ రెగ్యులేటెడ్ ప్లాట్ఫామ్స్కి. సవరన్ గోల్డ్ బాండ్ ఇస్ ది బెస్ట్ థింగ్. 2.5% అడిషనల్ ఇస్తాడు ఎవరీ ఇయర్. ఇప్పుడు అది ఆపేశారు. కరెక్ట్. దట్ ఇస్ రిస్కీ ఫర్ ది గవర్నమెంట్ ఎందుకు సవరన్ గోల్డ్ బాండ్ వచ్చిందంటే గవర్నమెంట్ డిసైడెడ్ టు డిస్కరేజ్ పీపుల్ బయింగ్ గోల్డ్ బికాస్ ద హిట్ ఆన్ ఎకానమీ రూపీ వీకెనింగ్ ఈజ్ అవర్ ఇండియన్ ఇంపోర్ట్స్. ద మేజర్ ఇంపోర్ట్స్ ఇన్ ఇండియా ఆర్ గోల్డ్ అండ్ క్రూడ్. వాటి మీద డిపెండెన్సీ ఎంత తగ్గిస్తే ఎకానమీ అండ్ రూపీ అంత స్ట్రాంగ్ అవుతాయి. డాలర్ టర్మ్స్లో వీరు ఇంపోర్ట్ క్రూడ్ ఆయిల్ అండ్ గోల్డ్. క్రూడ్కి వీఆర్ లుకింగ్ అట్ ఆల్టర్నేట్స్, ఈవీ వెహికల్స్, ఇథనాల్, వాట్ ఎవర్ అదంతా చేస్తున్నారు. బట్ గోల్డ్ కూడా చేయాలి. సో గోల్డ్ పెరుగుద్దని ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా. అందుకని వాట్ గవర్నమెంట్ డిసైడెడ్ ఏమనుకుందంటే గోల్డ్ పెరిగేదానికన్నా 2.5 అడిషనల్గా ఎవ్రీ ఇయర్ ఇస్తాను, లాస్ట్లో ఇస్తాను, ట్యాక్స్ ఫ్రీ, 8 years హోల్డ్ చేయమని చెప్పింది సవరన్ గోల్డ్ బాండ్స్. సో పీపుల్ ఎంటర్డ్, కానీ బాగా ర్యాలీ అవుతుందని వస్తున్నారు. దెన్ దట్స్ డిఫికల్ట్ థింగ్. గవర్నమెంట్ మేనేజ్ చేయలేదు అంత గ్రోత్ని కదా, గవర్నమెంట్ ఈజ్ కలెక్టింగ్ మనీ, అందుకని ఆపేశారు. దట్స్ ద బెస్ట్ వే టు ఇన్వెస్ట్ ఇన్ సవరన్ గోల్డ్ ఈజ్ సవరన్ గోల్డ్ బాండ్స్. మొత్తం అది ఆప్షన్ ఆపేశారు. అది ఓపెన్ అయితే దానికి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో మీరు ఇంతవరకు మాట్లాడింది విన్నప్పుడు సార్, మ్యాక్సిమం ఎంతవరకు ఆర్నమెంట్స్ హోల్డ్ చేయడానికి ఉంటుంది దాన్ని ఫుల్గా వాడుకోండి, పాయింట్ నెంబర్ 1. దాని తర్వాత బుల్లియన్, కాయిన్ దాని గురించి చెక్ చేయొచ్చు. అండ్ ఈ ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్ వాటి గురించి ఎలా ప్లాన్ చేసుకోవాలి? సేమ్, అంటే అక్కడ మీకు ఎంత పర్సెంటేజ్ తప్ప ఇంక ఎమోషన్ ఏం లేదు అక్కడ. దట్స్ జస్ట్ బికమింగ్ ఎ ప్యూర్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. బట్ ఇంత ర్యాలీ తర్వాత ఇది సస్టైన్ అవుతుందా? ఓకే. దేర్ వర్ పీరియడ్స్ గోల్డ్ 8 years నెగిటివ్ రేట్ని ఇచ్చింది. సిల్వర్ 10 yearsలో 40% డౌన్కి వెళ్ళిపోయింది 10 years తర్వాత. ఇప్పుడు అది ఎవరు చూడరు. రీసెన్సీ బయాస్, రీసెంట్ రిటర్న్ బట్టి నిర్ణయాలు తీసుకున్నాం, అలానే మిస్ అయిపోతున్నాం. ఇప్పుడు నా క్లయింట్స్లో నేను ఈ గోల్డ్ స్కీమ్ కాన్సెప్ట్ని, గోల్డ్ ఆర్నమెంట్స్ని 4 yearsగా కాన్వర్ట్ చేస్తున్నాను. ఐ ఆల్వేస్ టెల్ ఇట్. మోస్ట్ ఆఫ్ మై క్లయింట్స్ 1 kilo గోల్డ్ అక్యుములేట్ చేశారు త్రూ గోల్డ్. అంటే నాకు ప్రిడిక్షన్ లేదు గోల్డ్ ఎందుకు పెరుగుద్దని. యాజ్ అ పార్ట్ మీకు ఎమర్జెన్సీ ఫండ్, మీ వైఫ్ కూతురు హ్యాపీగా ఉంటారు, డబ్బులు ఉంటే గోల్డ్ తీసుకోండి అని కొనిపించాను. చాలామంది అక్యుములేట్ చేశారు 1 kilo, 1/2 kilo గోల్డ్ ఆర్నమెంట్స్. ఓకే. మేము ఇది ఎక్స్పెక్ట్ చేయలే, మీకు తెలుసు చెప్పాను. నో, నాకేం తెలియదు, నేను ఆర్నమెంట్ పెట్టుకోండి, సేఫ్టీ, ఎమర్జెన్సీ ఫండ్ అని చెప్పాను. అది వర్కౌట్ అయింది. సో గోల్డ్ మీద ప్రొడిక్షన్ ఈజ్ నాట్ దట్ ఈజీ. బట్ ఏంటంటే సార్, ఇప్పుడు గోల్డ్ని నేను ఫిజికల్ గోల్డ్ రూపంలో తీసుకుంటే, జ్యువెలరీ ఆర్ బులియన్, దాన్ని సెక్యూర్ చేయడం ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో దాని సేఫ్టీ గురించి మనం ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవాలి. సో హౌ టు కోప్ అప్ విత్ దాట్? సార్, ఎంత 1 kilo గోల్డ్ ఈజ్ వాట్ హాఫ్ ఆఫ్ యూ, ఎంత పోర్షన్ ఆఫ్ లాకర్ ఇది ఎంత ఆక్యుపై చేస్తుంది? ఓకే. ద ఓన్లీ థింగ్ ఈజ్ నాట్ అది స్టోరేజ్ కాదు, దాన్ని క్యారీ చేసినప్పుడు రిస్క్ ఎక్కువ ఉంది నిజానికి. ఓకే. ఎన్నోసార్లు క్యారీ చేయం కదా, ఓన్లీ ఫంక్షన్స్కి. కార్లో వెళ్తే టెన్షన్ ఏం లేదు, అక్కడ ఫంక్షన్లో చూసుకోవాలి, రావాలి. ఓకే. అదేమి ఎన్ని క్వింటాస్ కొంటున్నారు సార్, కేజీని ఎందుకు చేయలేం? ఓకే. ఇంట్లో బెడ్ కింద పడేస్తే సేఫ్, ఎవరు తీస్తారు సార్? లాకర్లో పెట్టుకోవచ్చు. ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ మీరు రోడ్డు మీద నడుస్తూ ఉంటే అవి పెరిగిపోయినాయి. ఓకే. అయినా ఐ డోంట్ థింక్ సార్ ఇప్పుడు క్రైమ్ తగ్గిపోయింది సార్. క్రైమ్ హెస్ బికమ్ డిజిటల్ క్రైమ్ అయిపోయింది సార్. ఇప్పుడు ఫిజికల్ థెఫ్ట్స్ లేవు. ఓకే. ఇప్పుడు మీరు చూస్తే క్రైమ్ రికార్డ్స్, ఆస్తి తగాదాలు, డిజిటల్ క్రైమ్, ఇంకేం లేదు. ఓకే. సైబర్ ఫ్రాడ్, ఆస్తి తగాదాలే. ఓకే. దొంగతనాల కేసులు తగ్గిపోయినాయి సార్. ఓకే. చాలా తగ్గిపోయింది. ఓకే. ఒకప్పుడులాగా లేదు. అండ్ ఆల్సో గోల్డ్ని ఎమర్జెన్సీ ఫండ్లా యూస్ చేసుకోవడం అన్నది చాలా మంచి పాయింట్. అది ఆర్నమెంట్ మాత్రమే ఉపయోగపడుతుంది. అంటే వై నాట్ బులియన్ అండ్ కాయిన్? అంటే రూల్స్ ఇంతకు ముందు వేరేలా ఉండేదా, ఫస్ట్ నుంచి ఇలానే ఉండేదా? బులియన్ ప్యూరిటీ టెస్ట్ ఎలా చేస్తారు మీరు? చేసినా అక్కడ కీప్ చేసింది మళ్ళీ ఎలా టెస్ట్ చేస్తారు? బులియన్ మీరు ఇచ్చింది నేను ఇచ్చింది సేమ్, బట్ ఆర్నమెంట్ మీరు ఇచ్చింది వేరే షేప్, నాన్న ఇచ్చింది వేరే షేప్, గుర్తుపట్టవచ్చు. ఓకే. దట్స్ ది రిస్క్ ఇన్వాల్వ్డ్ ఇన్ బులియన్. ఓకే. సో ఇప్పుడు నా టోటల్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో ఎంతవరకు నేను గోల్డ్ని కొనుగోలు చేయాలి? నేను అసలు గోల్డ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ చూడలేదు. ఓకే. ఐఎమ్ లుకింగ్ అట్ యాజ్ అన్ ఆర్నమెంట్ కమ్ ఇన్వెస్ట్మెంట్ కమ్ ఎమర్జెన్సీ ఫండ్. ఓకే. సో ఆన్ ఏ హయ్యర్ సైడ్ ఐ సెడ్ యాజ్ పర్ ఆర్బీఐ లిమిట్స్, వాట్ ఎవర్ ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్స్ ప్రకారం ఫర్ ఫిమేల్ 500 grams ఆఫ్ ఆర్నమెంట్స్ అని చెప్పాను. అది అందరికీ పాసిబుల్ కాదు కదా. అది ఎక్సిడ్ అది ఇప్పుడు ఎవరు మొత్తం గోల్డ్ పెట్టరు, అది లిమిట్. అంటే ఇప్పుడు ఒక ప్రాపర్టీ ఉంటే అదే 2 కోట్లు ఉంటుంది కదా. కరెక్ట్. అప్పుడు ఈవెన్ హ్యావింగ్ 300 grams ఆఫ్ గోల్డ్ ఈజ్ వాట్ 15-20%. సో ఉండొచ్చు 10% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వేరు, అసెట్స్లో పార్ట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఆర్నమెంట్ చెప్తున్నాను నేను. ఓకే. 20% ఉండొచ్చు,
అనే హయ్యర్ సైడ్ ఫర్ ఫీమేల్ 500 grams, 100 grams ఫర్ మేల్. ఓకే, ఆ లిమిట్స్లో పెట్టుకోవచ్చు. ఫైన్. అంటే సో నేను నా ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసేటప్పుడు నెక్స్ట్ 20 yearsకో 30 yearsకో గోల్డ్ ఇలా పెరుగుతుందని నా 100 రూపీస్లో ఒక 20 రూపీస్ పెట్టుకుంటే అలా ప్లాన్ చేసుకోవాలా, లేకపోతే ఎంత వీలైతే అంత గోల్డ్ అక్యుములేట్ చేసుకుని ట్రై టు రీచ్ ద మ్యాక్సిమం అండ్ ఆల్సో ప్లాన్ అదర్ ఇన్వెస్ట్మెంట్? 100లో 20 పెట్టండి, మళ్ళీ సింగిల్ అసెట్ పెట్టొద్దు కదా. ఇప్పుడు నేను గోల్డ్ ఇంత పెరిగిందని కొన్నాను, ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, 2 లక్షలు అయిపోయింది గోల్డ్ రేపు. ఓకే, ఇప్పుడు 1,40,000 ఎంత ఉంది కదా, విపరీతంగా కొనేసాను. ఓకే, రేపు నాకు ఎమర్జెన్సీ వచ్చింది, ఈ గోల్డ్ ప్లస్ చేసి లోన్ తీసుకున్నా, తర్వాత గోల్డ్ ప్రైస్ పడింది. అప్పుడు బ్యాంకర్ నన్ను డబ్బులు కట్టమంటాడు, ఎక్కడి నుంచి కడతాను? కొలాటరల్ సరిపోదు కదా. గోల్డ్ రేట్ తగ్గితే బ్యాంకర్స్ విల్ ఆస్క్ యూ, మీ వాల్యుయేషన్ తగ్గింది కాబట్టి మీరు పే బ్యాక్ మనీ అంటారు. ఎలా పే చేస్తారు? ఓకే. సో గో ఇన్ లిమిట్. అది మొత్తం ఇక్కడ పెట్టద్దు. ఆర్నమెంట్ కమ్ ఇన్వెస్ట్మెంట్ ఎమర్జెన్సీ ఫండ్. నేనేమంటానంటే నిజానికి మీరు సంహం ఒక 1 kilo ఆఫ్ గోల్డ్ ఆర్నమెంట్స్ పెట్టుకుంటే మీ ఇంటి గుట్టు రట్ అవ్వదు. ఫర్ ఎనీ ఎమర్జెన్సీ యూ కెన్ కీప్ హ్యాండ్స్ ఇన్ పాకెట్ విత్ గోల్డ్ ఆర్నమెంట్ ఇన్ ఇట్. వెళ్ళి తెచ్చుకోవచ్చు, డబ్బులు తెచ్చుకోవచ్చు. లేకపోతే ఎంత ఇబ్బంది. ఇప్పుడు గోల్డ్ లోన్కి మిమ్మల్ని ఇప్పుడు రూల్స్ మారుస్తున్నారు, కానీ సిబిల్ అడుగుతున్నారా, ఇన్కమ్ ప్రూఫ్ అడుగుతున్నారా? అడగరు. ఇట్ ఈస్ సేఫ్ ఫర్ ది ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ కదా. అది. ఓకే, ఓకే. డిజిటల్ గోల్డ్, ఎస్ఐపి రూపంలో గోల్డ్ని కొనుగోలు చేయడం, ఫోన్పే, గూగుల్ పే ఇలాంటి ఆప్షన్స్ ప్లాట్ఫామ్స్లు కూడా ఆప్షన్స్ ఇస్తున్నాయి. సో అన్రెగ్యులేటెడ్ అని చూసినప్పుడు సార్ వేరే వేరే అప్లికేషన్స్ ఉన్నాయి. ఫోన్పే, గూగుల్ పే ఇంత వైడ్గా యూజ్ చేస్తున్నప్పుడు అక్కడ మనం ఎస్ఐపి రూపంలో డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేయడం ఈజ్ ఇట్ బెనిఫిషియల్? వద్దంటారా? రెగ్యులేట్ అయ్యే వరకు వెయిట్ చేయమని చెప్తారా? వాట్ ఈస్ యువర్ టేక్ డిజిటల్ గోల్డ్ మీద? ఎనీ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఈజ్ ఇంటూ ఆ నాన్ రెగ్యులేటెడ్ స్పేస్ రిస్కీ కదా. మన హార్డ్ అండ్ మనీ ఎలా పెడతాం? ఓకే. సో ఆర్నమెంట్స్ మనం అనుకున్నాం కొన్ని లిమిట్స్, అంతవరకు ఈ ఫామ్లోనే తీసుకోండి. బియాండ్ దట్ దానికి వెళ్ళండి అని చెప్తాను నేను. అది కూడా రెగ్యులేషన్ లేని దానికి వెళ్ళొద్దు. అప్పుడు హూ ఈజ్ రెస్పాన్సిబుల్? క్లియర్ ఇండికేషన్ అండ్ వార్నింగ్స్ ఇస్తున్నప్పుడు కూడా మనకి మనం వైలేట్ చేస్తే ఓకే, మళ్ళీ తర్వాత మనమే ప్రాబ్లమ్స్లో పడతాం కదా. ఓకే, ఓకే. సో ఈ ఎమర్జెన్సీ ఫండ్లా యూస్ చేసుకోవడం అనేది ఒక హ్యాక్ సార్. అలాంటిది ఏదైనా గోల్డ్ నా దగ్గర ఉంటే నేను ఇలా కూడా వాడుకోవచ్చు అనే వేరే ఆప్షన్స్ ఉన్నాయా? అన్ని ఆప్షన్స్ తీశారు గోల్డ్ మీద. ఇంతకుముందు గోల్డ్ డిపాజిట్స్ పెడితే ఇంట్రెస్ట్, స్లైట్ ఇంట్రెస్ట్, అవన్నీ గవర్నమెంట్ సైడ్ ఉన్న ఆప్షన్స్ అన్ని తీశారు గోల్డ్ మీద. ఓకే. ఈ గోల్డ్ లోన్స్ కూడా ఇంకా స్ట్రిక్ట్ చేస్తున్నారు. ఓకే, ఎలా సార్ స్ట్రిక్ట్ అంటే ఎలా? సమ్ రూల్స్ ఉన్నాయి, ఇంకా వీ నీడ్ టు స్టడీ. అంటే ఇంత బిల్స్ లేకుండా ఇంత గోల్డ్ ప్రైస్ చేయొద్దు. ఓ, ఓకే. అన్నీ వస్తున్నాయి. సో అది కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, ఓకే. బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్కి ఏం డిస్టింగ్విష్ చేస్తారు అంటే ఇప్పుడు మనకు గోల్డ్ ఎవరైనా తీసుకొని డబ్బిస్తారు. అండ్ గోల్డ్ అమ్మడం కూడా ఈజీ. ఓకే, ఈజీగా లిక్విడిఫై అవుతుంది అండ్ పార్షియల్ లిక్విడిటీ. ఓకే. ఇప్పుడు నా దగ్గర మల్టిపుల్ ఆర్నమెంట్స్ ఉంటే ఐ విల్ సెల్ అన్ ఆర్నమెంట్ టు ద ఎక్స్టెంట్ ఐ నీడ్ మనీ. బట్ అదే ఒక హౌస్లో నేను బాత్రూమ్ అమ్మి 4 లక్షలు, బెడ్రూమ్ అమ్మి 10 lakhs తీసుకోలేను కదా. ఓకే, అది ఫ్లెక్సిబిలిటీ. ఓకే, వెరీ నైస్ సార్. గోల్డ్ గురించి మీ థాట్స్, ఇంకో ఇన్సైట్స్ని ఇచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్. సో మీ దగ్గర బంగారం ఉంటే దాన్ని ఒక ఎమర్జెన్సీ ఫండ్లా ప్లాన్ చేసుకోవచ్చు. గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్ అనే ఫెసిలిటీ కూడా ఉంది. మీరు బ్యాంక్లో మీ దగ్గర ఉన్న ఆర్నమెంట్స్ని లేకపోతే గోల్డ్ని పెట్టేసి దానిపైన ఒక ఓడీ లిమిట్ లోన్ మీరు తీసుకోవచ్చు. ఎంతైతే మీరు వాడుకుంటారో దానికి మాత్రమే మీరు ఇంట్రెస్ట్ పే చేయాలి. అంటే ఇప్పుడు నేను లాకర్లో పెట్టాను, బ్యాంక్కి ఏదో ప్రాబ్లం అయిపోయింది, లాకర్ రెంట్కి 100 times ఇస్తారు. బట్ గోల్డ్ ఓడీ అలా కాదు. సో బ్యాంకు మీరు ఎంతైతే గోల్డ్ పెడతారో దానికి ఇన్సూరెన్స్ చేపిస్తుంది. ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా వాళ్ళే పే చేస్తారు. మీరు ఎంతైతే యూస్ చేసుకుంటారో దానికి ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇది కూడా వన్ ఆఫ్ ద ఆప్షన్. మీరు వాడుకోవాలంటే గోల్డ్ ఎమర్జెన్సీ ఫండ్లో వాడుకోవచ్చు. గోల్డ్ ఓడీ పెడితే లాకర్లా కాకుండా బ్యాంకే మీ గోల్డ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ 2 ఆప్షన్లు ఉన్నాయి. అన్రెగ్యులేటెడ్ స్పేస్లో ఇన్వెస్ట్మెంట్ వద్దు అనేది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఇన్సైట్స్. గోల్డ్ ర్యాలీ ఒకవేళ అది స్టక్ అయిపోతే, అక్కడే స్టక్ అయితే ఒక 10 years, లేకపోతే నెగటివ్కి వెళ్ళిపోతే అప్పుడు కూడా వేరే ఇన్వెస్ట్మెంట్ లాగా ఒక వాలటిలిటీ అనేది గోల్డ్ మీద రావచ్చు అనేది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. దీనిపైన డిసైడ్ చేసి మీకు ఎంతైతే వీలవుతుందో అంతవరకు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ని ప్లాన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాస్ వాలా, బీ ద బాస్.